నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిని ఆగస్టులో నిర్వహించినట్లు మనకు ఒక స్పష్టమైన సమాచారం గంటా శ్రీనివాసరావు గారు అయితే మనకు గురువారం వివరించడం జరిగింది. సో గత డిఎస్సిలో మనకు 10,000 పోస్టులను భర్తీ చేసినట్లుగానే ఈ యొక్క డిఎస్సిని కూడా మనకు భర్తీ చేస్తామని చెప్పారన్నమాట. సో మనకు ఆల్రెడీ ఈ యొక్క డిఎస్సి కంటే ముందుగా టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తున్నట్లుగా చెప్పారు. సో మనకు మార్చి 4వ తేదీన మనకు టెట్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు కదా. సో దానికన్నా మరొక 2 రోజులు ముందుగానే ఒక టెట్ నోటిఫికేషన్ ఇచ్చి సో షెడ్యూల్లో కొంచెం మార్పులు చేస్తున్నట్లుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే టెట్లో క్వాలిఫై అయ్యారో సో ఆ యొక్క అభ్యర్థుల నుంచి మాత్రం ఈ యొక్క డిఎస్సి కంటే ముందుగా మరొక టెట్ నిర్వహించడంపై ఎంతో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి మాత్రం కేవలం 9,000 పోస్టులు మాత్రమే అనుమతులు అయితే రావడం జరిగింది. జూన్లో చూసినట్లయితే మనకు చాలా వరకు పదవీ విరమణలు అయితే ఉన్నాయి. సో ఆ యొక్క పదవీ విరమణలతో వచ్చే ఖాళీలను ఇప్పుడు వరకు ఆర్థిక శాఖ నుంచి వచ్చిన ఖాళీలను కూడా కలుపుకొని సో ఈ యొక్క డిఎస్సిని నిర్వహిస్తున్నట్లుగా మనకు ప్రభుత్వం అయితే యోచిస్తుంది. అయితే డిఎస్సి ఖాళీలపై ఇంకా స్పష్టమైన సమాచారం రానందువల్లే ఆ యొక్క సమయంలో మనకు టెట్ నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి మనకు ప్రభుత్వం అయితే మరొక టెట్ అయితే నిర్వహిస్తుంది. అయితే మనకు ఇప్పటి వరకు ఏ జిల్లాలకు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి అధికారికంగా ఇప్పటివరకు ఒక స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. సో చాలా మంది ఈ యొక్క టెట్ తర్వాత డిఎస్సి ఉంటుందని చెప్పి మనకు కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకున్నారు. అయితే మరలా ఈ యొక్క టెట్ నిర్వహించడంపై అభ్యర్థులు మనకు తీవ్రమైన ఆందోళన అయితే చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరలా ఈ యొక్క టెట్ స్కోర్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా మరొకసారి ఈ యొక్క టెట్ ఎగ్జామ్ అనేది మరొకసారి రాయాల్సి అయితే ఉంటుంది. సో మరలా ఇక కోచింగ్ సెంటర్లకి ఫీజెస్ అనేది చెల్లించుకోవాలి. సో ఈ విధమైన ఇబ్బందులు అయితే గురవుతున్నారు. సో అంతేకాకుండా మనకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా సరే టెట్లో పాస్ పర్సెంటేజ్ పెంచాలని చెప్పి ఈ యొక్క టెట్లో ఉన్న సిలబస్ని మనకు కుదించాలని చెప్పి యోచిస్తున్నట్లు ఒక రూమర్ అయితే రావడం జరిగింది. అయితే పాస్ సిలబస్ అనుగుణంగానే మనకు టెట్ నిర్వహించాలని చెప్పి మనకు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి ఒక విన్నపం అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా పీఈటీ వారికి కూడా మనకు ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరికొన్ని రోజుల్లో మనకు ఈ యొక్క డిఎస్సి గురించి అంతేకాకుండా టెట్కి సంబంధించి కూడా మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మార్చి 4వ తేదీన టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా ఉన్నారు. అయితే అనుకున్న దానికంటే ముందుగానే మనకు టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో తప్పకుండా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఈ యొక్క డిఎస్సి టెట్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.